హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో సోలో లెవెలింగ్ ఎపిసోడ్ నెంబర్ 11ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బేరు ఎపిసోడ్లో చాలా పనులు చేశాడు. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ అవుతుంది. సో ప్లీజ్ కొంచెం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. లాస్ట్ ఎపిసోడ్లో కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ కొలాబరేట్ అయ్యి జేజు ఐలాండ్కి అయితే వెళ్తారు. అండ్ అక్కడ జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే బయట ఉండాలని డిసైడ్ అవుతారు. లైక్ బయట ఉన్న వాళ్ళందరినీ కూడా జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ చూసుకుంటారు. అండ్ లోపల మెయిన్ యాంటీ క్వీన్ అండ్ డంజన్ బాసెస్ని మన కొరియన్ హంటర్స్ అయితే చూసుకోవాలి. టోటల్గా కొరియన్ హంటర్స్ అయితే లోపలికి వెళ్ళిపోతారు. కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అంతా లోపలికి వెళ్ళిపోతారు. ఎపిసోడ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అయితే జపాన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరినీ కూడా బేరు టపా టపా లేపేస్తూ ఉంటాడు. జస్ట్ హెడ్ షాట్లే అనమాట. అసలు ఒక్క ఎస్ ర్యాంక్ హంటర్ కూడా బేరుకి జస్ట్ ఫైట్ కూడా ఇవ్వలేకపోతాడు. అస్సలు ఎదుర్కోలేకపోతాడు బేరుని. బేరు స్పాట్లో ముగ్గుని లేపేస్తాడు. లోపల కొరియన్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కూడా వచ్చిన యాంట్స్ని లేపుకుంటూ పోతూ ఉంటారు. అయితే వాళ్ళు చాలా యాంట్స్ని చంపేస్తారన్నమాట. మన మిన్ బ్యోంగు ఇలా చెప్తాడు, ఈ యాంట్స్ని కేవలం చంపితే సరిపోదు, వాళ్ళు మళ్ళీ లేచే ఛాన్స్ ఉంది, కాబట్టి వాళ్ళని క్రష్ చేసి చంపేయండి అని చెప్తాడు. సో బెక్ అండ్ మిగతా వాళ్ళంతా కూడా క్రష్ చేసి మరీ చంపేస్తారు. లిమ్ మనం ప్రాపర్ ప్లేస్లోనే వెళ్తున్నామా, డైరెక్షన్ కరెక్టేనా అని అడుగుతాడు. చాయ్ కరెక్టే అని చెప్తాడు. అండ్ ఇంకొకసారి చాయ్ కూడా చెక్ చేస్తుంది తన యొక్క స్మెల్ పవర్తో మనం వెళ్ళేది కరెక్ట్ డైరెక్షన్లోనే అని చెప్తుంది. అండ్ ఇక బెక్ అనేది తన ఎబిలిటీ ఇప్పుడు చూపిస్తాడు. యాక్చువల్గా బెక్కి ఒక డైరెక్షన్లో ఎక్కడ ఏముందో ప్రిసెన్స్ ఇప్పుడు వాళ్ళు బెక్ని అడుగుతారనమాట, మనం వెళ్ళేది కరెక్ట్ డైరెక్షన్లోనే అని. అండ్ లిటరల్లీ అయితే బెక్కి ఈ ఎబిలిటీ ఉందని నాకు ఎప్పటి వరకు తెలియదు. ఈవెన్ నేను మాన్వా చదివినా సరే మర్చిపోయాను. బెక్ డంజన్లో ఎవరెక్కడున్నారో సెన్స్ చేయగలుగుతున్నాడు. అలాగా యాంట్ క్వీన్ ఎక్కడుందో మనోడు డంజన్లో సెన్స్ చేస్తాడు. అయితే వీళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనోళ్ళు ఇలా అనుకుంటారనమాట, యాంట్ క్వీన్ని చాలా మంది గార్డ్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు, ఈవెన్ దో వాళ్ళు ఎస్ ర్యాంక్ గార్డ్స్ కూడా అయి ఉండవచ్చు, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి. అండ్ తప్పకుండా మనం ఒక టీం లాగా వర్క్ చేయాలి అని చెప్తాడు. బయట ఇంకా ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉంటారు. అండ్ వాళ్ళల్లో ఫుషిజిమా గ్లాసెస్ ఇక్కడ ఉన్నాయి అని అయితే ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. లైక్ ఇందాక బేరు ముగ్గురిని చంపేసింది కదా, వాళ్ళల్లో ఒక గ్లాసెస్ అయితే ఇక్కడ పడిపి ఉంటాయి. అండ్ వాటిని చూసి ఇక్కడ వీళ్ళు ఏమైంది అని షాక్ అవుతారు. అండ్ వాళ్ళిద్దరు వాళ్ళ ఫుల్ పవర్ని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడికి బేరు వచ్చేసి ఉంటాడు. వాళ్ళిద్దరికి పడిపోతుంది బేరు ప్రెసెన్స్తోనే. ఇంకా సీన్ కట్ చేస్తే లోపల మన వాళ్ళు యాంట్ క్వీన్ దగ్గరికి చేరుకుంటారు. అయితే అక్కడ చాలా యాంట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు డాంగుక్ అయితే తన బాడీని జైన్ ఫామ్లోకి చేంజ్ చేసుకుంటాడు. అండ్ చాయ్ కూడా ఇలా అంటాడు, నేను ఎప్పుడు ఇంత పవర్ని యూజ్ చేయలేదు, ఈరోజు నా ఫుల్ పవర్ని యూజ్ చేయాలనుకుంటా, అండ్ నా ట్రంప్ కార్డ్స్ అన్నిటిని యూజ్ చేస్తా అని చెప్తాడు. అండ్ ఇక బెక్ అయితే ఇలా అనుకుంటాడనమాట, ఇంకా వెనక్కి తగ్గడంలో ఎలాంటి ప్రయోజనం లేదు, కాబట్టి ఫుల్ పవర్ని యూజ్ చేసేద్దామని తన యొక్క మ్యాజిక్ బీస్ట్ ఫామ్ని ఓపెన్ చేస్తాడు. లిటరల్లీ చాహ్ అండ్ మిగతా వాళ్ళు దాన్ని చూసి షాక్ అవుతారు. లైక్ వాళ్ళకి ముందు తెలుసు, బట్ బెక్ ఇది చాలా రేర్గా యూజ్ చేస్తాడు కాబట్టి. నార్మల్గా నేను జిన్వు తప్ప ఎవరినైనా సరే ఒక పిల్ల బచ్చాలా చూపిస్తారు అనుకున్నాను, బట్ ఇక్కడ పర్లేదు, ఈ ఎస్ ర్యాంక్ హంటర్స్ లాగే చూపించాడు. సో ఇట్ వాస్ గుడ్ అనమాట. లిటరల్లీ నిజంగా ఎస్ ర్యాంక్ హంటర్స్ లాగే చూపించాడు. లిటరల్లీ సూపర్గా ఉంటుంది ఈ సీన్లో మాత్రం. వాళ్ళ పవర్స్ అన్నీ కూడా బయటకు తీస్తారు. అండ్ ఇంకా అప్పుడే మనకి ఏ ర్యాంక్ కెమెరా మ్యాన్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 80% ఆఫ్ ద వ్యూవర్షిప్ అయితే వచ్చింది. 80% అంటే చాలా ఎక్కువ. 80% ఆఫ్ ద మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి తను క్లియర్గా చూపించాలి అనుకుంటాడు. అప్పుడే తన దగ్గరికి మిన్ వచ్చి, నువ్వు మా వెనకాలే ఉండు, నువ్వు ఎలాగో రికార్డ్ చేయాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, సో మా వెనకాలే ఉంటే మేము నిన్ను చూసుకోగలము అని చెప్తాడు. అండ్ వరల్డ్లో అయితే చాలామంది ఈ టెలికాస్ట్ని చూస్తూ ఉంటారన్నమాట. అండ్ న్యూస్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది, క్వీన్ యాంట్ దగ్గరికి మనోళ్ళు చేరుకున్నారు అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే వాళ్ళ యొక్క పవర్స్ని చూపిస్తున్నారు. ఇక్కడ లిటరల్లీ అసలు లిమ్ ఎందుకున్నాడని నేను ఇప్పటిదాకా అనుకున్నాను, బట్ లిమ్ ఒక లాంగ్ రేంజ్ అటాకర్ అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది తన అటాక్ కూడా. అండ్ మన చాయ్ అయితే తన ఫ్లేమ్స్తో అద్దరగొట్టేస్తూ ఉంటాడు. ఇంకా బెక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన ఫామ్ని చేంజ్ చేసినప్పుడు మనం ఈజీగా అర్థం చేసుకోవాలి. ఇంకా డాంగుక్ అయితే జైన్ ఫామ్లోకి చేంజ్ అయ్యి ఆ యాంట్స్ని చీమల్ని లేపినట్టు లేపుతూ ఉంటాడు. లైక్ లిటరల్లీ చీమలే, నిజం చెప్పాలంటే అది చీమలే అనుకోండి. అండ్ చాహే కూడా తన షార్ప్ స్ట్రైకింగ్ స్కిల్స్ని యూజ్ చేసి యాంట్స్ని ఈజీగా చంపేస్తూ ఉంటుంది. అండ్ మన బ్యూంగ్యూ అయితే వాళ్ళందరినీ హీల్ చేస్తూ ఉంటాడు. సో లిటరల్లీ వీళ్ళ టీం వర్క్ అయితే అద్దిరిపోతుంది ఈ మూమెంట్లో. అండ్ మన కొరియన్ అండ్ జపాన్ అందరికీ కూడా ఖచ్చితంగా వీళ్ళు క్వీన్ యాంట్ని లేపేస్తారనే నమ్మకంతో ఉంటారు. అండ్ ఫైనల్గా
యాంట్ గార్డ్స్ అన్నిటిని కూడా చంపేస్తారు. ఇంకా యాంట్ క్వీన్ ఒకటి మాత్రమే మిగిలి ఉంటుంది. మనోళ్ళు వాళ్ళ కోఆర్డినేషన్ని యూజ్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేసరికి మన అందరూ ఎస్ ర్యాంక్ హంటర్స్ కలిసి దాన్ని కొంచెం వీక్ చేస్తారు. అండ్ ఇంకా ఫైనల్గా చాహే తన యొక్క స్ట్రైకింగ్ స్కిల్స్తో ఫస్ట్ లెగ్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా హెడ్ మీద అటాక్ చేసి తన హెడ్ని 2 ముక్కలు చేసేస్తుంది. సో లిటరల్లీ అసలు చాహే తన స్ట్రైకింగ్ స్కిల్స్తో ఫస్ట్ అయితే లెగ్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ ఫైనల్గా హెడ్ మీద అటాక్ చేసి ఆ హెడ్ని 2 ముక్కలు చేసేస్తుంది. లిటరల్లీ అసలు వీళ్ళు యాంట్ క్వీన్ అయితే డిఫీట్ చేసేస్తారు. అండ్ చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇది నిజంగానే అయిపోయిందని షాక్లో ఉంటారు. బట్ యాంట్ క్వీన్ చనిపోయే ముందు ఒక స్క్రీమ్ ఇస్తుంది. లైక్ ఆ అరుపుడు ఎలా ఉంటుందంటే చాలా తేడాగా ఉంటుంది. అది బెక్కీకి కొంచెం డౌట్ అనిపిస్తుంది. బట్ పక్క నుంచి మన మిన్ అయితే ఇలా అంటాడు, పర్లేదు మన ఫ్రెండ్ని మనం అవేంజ్ చేశాము, సో ప్రాబ్లం లేదు, ఇంకా మనమైతే ఈ డంజన్ రైడ్ని కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా అని అనుకుంటారు. ఇంకా టెలికాస్ట్ చూస్తున్న ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇంకా మన గన్హే చాలా హ్యాపీగా ఉంటాడు. లైక్ మన మిషన్ని కంప్లీట్ చేసేసుకున్నామని చెప్పేసి. లోపల వాళ్ళంతా మిషన్ కంప్లీట్ అయిపోయిందని చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ స్టార్టింగ్లో చాయ్ ఒక బ్యారియర్ క్రియేట్ చేస్తాడు కదా పైన ఫైర్తో. ఆ బ్యారియర్ని పగలగొట్టేసుకొని చాలా యాంట్స్ లోపలికి వచ్చేస్తాయి. అండ్ మన వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది, ఇందాక యాంట్ క్వీన్ చనిపోయేటప్పుడు ఒక స్క్రీమ్ ఇచ్చిందని చెప్పాను కదా, ఆ స్క్రీమ్ వల్లే ఈ యాంట్స్ అన్నీ వచ్చాయని అర్థమవుతుంది. అండ్ ఆ యాంట్ యొక్క కంపానియన్స్ అని వీళ్ళు అర్థం చేసుకుంటారు. లిటరల్లీ ఊహించుకోండి, ఒక ఎస్ ర్యాంక్ హంటర్ క్రియేట్ చేసిన బ్యారియర్ని కొన్ని యాంట్స్ కలిసి లోపలికి వచ్చేసాయంటే ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. అండ్ లోపల అప్పుడే మన వాళ్ళకు ఒక ప్రిసెన్స్ వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే డెత్ చూసినట్టే ఉంటుంది. లిటరల్లీ ఒక్కొక్కడికి వచ్చా పడిపోతుంది. మన బేరు అయితే ఎంట్రో ఇస్తాడు. ఆ ప్రిసెన్స్కి మైండ్ పోతుంది ఒక్కొక్కడి కూడా. అండ్ అప్పుడే మన డాంగుక్ బేరుని అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. ఇంకా డాంగుక్ బాడీని 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కల్ని 2 పీసెస్గా చేసినట్టు అనిపిస్తుంది డాంగుక్కి. జస్ట్ తను కదలలేకపోతాడు. అండ్ ఇంకా బేరు అయితే యాంట్ క్వీన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అలా నిలబడతాడు. అండ్ ఇంకా వెనక్కి తిరిగి లేపుతాడు ఇంకొకడిని. చాహేనైతే ఒకే ఒక్క షాట్తో లేపి అవతలేస్తాడు. డాంగుక్ ఇప్పటి వరకు తన షీల్డ్ని యూజ్ చేసుకొని చాలా ఎస్ ర్యాంక్ యాంట్స్ని అండ్ చాలా యాంట్స్ని లేపాడు. బట్ ఈ విషయంలో మాత్రం, అంటే బేరు విషయంలో మాత్రం జస్ట్ ఒక టచ్తో బేరు ఆ షీల్డ్ని పగలగొట్టేస్తాడు. అండ్ ఇంకా డాంగుకి 2 చేతుల్ని నరికేస్తాడు అనమాట. ఇంక అట్లీస్ట్ డాంగుకి లేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇంకా బెక్కి కూడా చాలా డ్యామేజ్ ఇస్తాడు. అండ్ చాయ్కి కూడా చాలా డ్యామేజ్ ఇస్తాడు. అప్పుడు లిమ్ బేరు మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు తన ఆరోస్తో. లైక్ తను లాంగ్ రేంజ్ కాబట్టి తనకు అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటాడు. బట్ ఈ మూమెంట్లో ఆ ఆరోని బేరు పట్టుకొని లిమ్ దగ్గరికి వెళ్ళి ఒకే ఒక షాట్తో లేపేస్తాడు. అండ్ ఇప్పుడు మన మిన్ అయితే తన టీమ్మేట్స్కి హీలింగ్ అయితే చేస్తాడనమాట. అప్పుడు డాంగుక్ లేసి, డాంగుక్ మాకు ఒక ట్రస్టెడ్ కంపానియన్ ఉన్నాడు, తను ఉన్నంత వరకు నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని చెప్తాడు. మినేలాగా ఒక ఎస్ ర్యాంక్ హీలర్ కాబట్టి వాళ్ళకి చాలా ఫాస్ట్గా హీల్ అయిపోతూ ఉంటుంది. నార్మల్గా అయితే మిన్ ఒక ఎబిలిటీ యూజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బేరీకి కనబడకుండా క్యామోఫ్లేజ్ అనే ఒక ఎబిలిటీని యూజ్ చేస్తాడు. అది యూజ్ చేయడం వల్ల తను ఇన్విజిబుల్ అవుతాడు. తను ఇన్విజిబుల్ అయినా తన ఎబిలిటీస్ని యూజ్ చేయగలడు. ఇలా డాంగుక్ ఆ మాట అన్న వెంటనే తను మళ్ళీ డాంగుక్ని కొట్టి ఈసారి తను ఇన్విజిబుల్గా ఉన్నా సరే బేరు మిన్ని పట్టుకుంటాడు. అండ్ తనని అప్పుడే చంపేస్తాడనమాట. బేరు మిన్ యొక్క హెడ్ని తినేస్తాడు. బెక్కికైతే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తను ఇంకొక ఫ్రెండ్ని కోల్పోయాడు కాబట్టి. అండ్ ఇప్పుడు మిన్నిని కూడా కోల్పోయాడు. ఇంకా బెక్ అయితే అప్పుడే బేరు మీద పరిగెత్తాడు. బట్ బేరు మిన్నిని తన మీద విసిరేసి బేరు వచ్చి బెక్ యొక్క గొంతు పట్టుకుంటాడు. ఇంకా బేరు దగ్గర నుంచి బెక్కి ఇలా వినపడుతుంది, ప్లీజ్ పారిపో అని. ఎందుకంటే బేరు అక్కడ మిన్ యొక్క హెడ్ తినేశాడు కాబట్టి. అండ్ బేరు బెక్తో ఇలా అంటాడు, ఇక్కడ కింగ్ నువ్వేనా, మీరంతా చాలా వీక్గా ఉన్నారు అని. బేరు బయట ఇంకా స్ట్రాంగ్ ప్రెసెన్స్ వస్తుంది అని బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇది బెక్కి అర్థమవుతుంది. బయట మన వాళ్ళంతా పరిగెస్తూ ఉంటారు, లైక్ గోటు అండ్ మిగతా వాళ్ళంతా. అండ్ వాళ్ళకి కంట్రీకి సంబంధించిన హంటర్స్లో వీళ్ళు కొంతమందిని కోల్పోయారు అని అర్థం చేసుకుంటారు. అండ్ వాళ్ళని కోల్పోవడంతో ఏం ప్రాబ్లం లేదు కదా అని వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ లీడర్తో మాట్లాడుతూ ఉంటాడు. లోపల యాంట్ క్వీన్ని చంపేశారు. ఇంకా బయట నుంచి చాలా యాంట్స్ మళ్ళీ వెళ్ళాయి. అయితే మిమ్మల్ని బయట ఎందుకు ఉండమన్నాను అంటే, మీరు లోపలికి వెళ్తే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు బయట ఉన్నారంటే ఆ కంట్రీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏమైనా చేస్తే చావని అని మనకెందుకు అది. ఇప్పుడు మీకు అక్కడ ప్రమాదం అనిపిస్తే బయటకు వచ్చాయని చెప్తాడు. లైక్ ఇడంతా దుర్మార్గుడిలా ఉన్నాడంటే లోపల కొరియా వాళ్ళని పంపించి చంపించేసి ఇక్కడ బయట వీళ్ళు ఏమైనా జరిగితే పారిపోదామని రెడీగా ఉన్నారు. ఇంకా గోటో కూడా అర్థమైపోతుంది, ఇక్కడ యాంట్ క్వీన్ కన్నా ఇంకా స్ట్రాంగ్ ప్రెజెన్స్ వేరే ఒకరిది ఉంది. అండ్ తనకన్నా స్ట్రాంగ్గా ఎవరో ఉన్నారని చెప్పేసి.
అండ్ ఇంకా వాళ్ళ లీడర్ అయితే గోటోని అడుగుతాడు వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు బతికే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని. లిటరల్లీ గోటో ఇచ్చిన ఆన్సర్ చూసి మైండ్ అసలు లిటరల్లీ ఒక్కొక్కడికి మండిపోతుంది. అంత కోపం ఉంటుందన్నమాట గోటో ఇచ్చిన ఆన్సర్. 0% ఛాన్సెస్ అంటాడు. లిటరల్లీ ఇప్పుడు బేరు తనకి చుక్కలు చూపిస్తాడు. ఇప్పుడు మనం చూద్దాం. లిటరల్లీ వాళ్ళని 0% ఛాన్సెస్ అంటున్నాడు. సో లెట్స్ సీ. యాక్చువల్గా నీ పవర్తో లోపలికి వెళ్దామని ప్లాన్ చేశాను, బట్ ఎందుకు అని చెప్పేసి నార్మల్గా ఉన్నాను అని చెప్తాడు. వాళ్ళ లీడర్ కూడా వాళ్ళని రిట్రేట్ అవ్వమని చెప్తాడు. ఇప్పుడే బేరు అయితే అక్కడికి రావడం జరుగుతుంది. అక్కడ గోటో పక్కన ఉన్న వాళ్ళని బేరు లేపేస్తాడు అండ్ ఇంకొకరిని పారిపోమని చెప్తాడు వెంటనే. అండ్ ఇంకా బేరు అయితే గోటోతో ఫైట్ చేయడానికి వస్తాడు. అండ్ అక్కడికి వచ్చేసరికి నువ్వేనా ఇక్కడ కింగ్ అని అడుగుతాడు. గోటో చాలా గర్వంగా నేనే కింగ్ అని చెప్తాడు. అసలు ఇక మైండ్ ఉందో పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం గోటో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు తనకి తనే. అసలు ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చుకుంటాడు నేనే కింగ్ని అండ్ వాళ్ళు 0% ఛాన్సెస్ బతకలేరు అని చెప్పేసి. ఇప్పుడు బేరు ఇక్కడికి వస్తాడు అండ్ గోటో స్వాడ్ ఏదైతే ఉంటుందో అది 2 ముక్కలైపోతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో గోటో గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకా మనోళ్ళ దగ్గరికి వెళ్తే చాలా యాంట్స్ అన్నీ కూడా వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్కరికి కూడా స్ట్రెంగ్త్ ఉండదు. ఈవెన్ దో చాయ్ ఎంత డ్యామేజ్ అయినా సరే తను ఏదో ట్రై చేస్తూ ఉంటాడు కాపాడడానికి. అండ్ ఇదేనా మనకి ఎండ్ అని బెక్ అంటాడు. అప్పుడు మన షాడో సోల్జర్స్ అనేవి వెళ్ళేస్తాయి. లైక్ ఎస్రాక్ హంటర్స్ లోపల జిన్వు షాడో సోల్జర్స్ని పెట్టుంటాడు కదా, ఆ సోల్జర్స్ అందరూ లేస్తారు. సో ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.